ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజల నుంచి 1,04,11,136 సంతకాలను సేకరించి గవర్నర్ గారికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ముఖ్యమైన నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారట. ఈ సంతకాలన్నీ కూడా గవర్నర్ గారికి ఇచ్చారట. ఇంతమంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు అని చెప్తూ వాళ్ళు గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చారట. అయితే ఇక్కడ చూడండి, 11 అనే అంకె చూడండి. ప్రతి పనిలో వైసీపీ 11 ఉండేలా చూసుకుంటుంది. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం మీ అందరికీ తెలుసు. అది మర్చిపోకూడదని వైసీపీ అనుకుంటుందో ఏమో నాకు తెలియదు. 11కి వైసీపీకి 11కి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటన్నది నాకు ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇన్ని సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఇచ్చారట. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వస్తున్న అనుమానం ఏంటంటే, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టిన సంతకాలేనా? మామూలుగా ఆంధ్రప్రదేశ్లో 4,86,00,000 మంది జనాలు ఉన్నారు. మన జనాభా లెక్కల ప్రకారం ప్రజెంట్ 4,86,00,000 మంది సుమారుగా జనాలు ఉన్నారు. ఈ 4,86,00,000లో చిన్న పిల్లలు, నెల పిల్లలు, స్కూల్ పిల్లలు వీళ్ళందరినీ లెక్కలో నుంచి తీసేయండి. వాళ్ళ సంతకాలు బెటర్గా. వాళ్ళకి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి పీపీపీకి తేడా తెలియదు కదా వాళ్ళకి. వాళ్ళని పక్కన పెట్టండి. తర్వాత కురు వృద్ధులు, మంచాన పడ్డ వాళ్ళు, హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ సంతకాలు బెటర్గా. వాళ్ళని కూడా లెక్కలోని తీసేయండి. తర్వాత బయట రాష్ట్రాల్లో సెట్ అయిన వాళ్ళు, వాళ్ళని కూడా లెక్కలో నుంచి తీసేయండి. బయట దేశాల్లో సెట్ అయిన మన వాళ్ళు, వాళ్ళని కూడా లెక్కలోని తీసేయండి. ఒక 4 కోట్ల మందిలో 1 కోటి సంతకాలు తీసుకున్నారు అంటే ప్రతి నలుగుల్లో ఒకళ్ళ సంతకం తీసుకుని ఉండాలి. ప్రతి నలుగుల్లో ఒకళ్ళ సంతకం తీసుకుని ఉండాలంటే వైసీపీ వాళ్ళు ప్రతి వాడలోకి, ప్రతి ఊరిలోకి, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఉండాలి. కానీ ఎవరింటికి వెళ్ళలేదు, ఎవరి సంతకాలు అడగలేదు. మన ఈ 1 కోటి సంతకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఫోర్జరీ సంతకాలు పెట్టారా? వైసీపీ వాళ్ళకి ఫోర్జరీ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేయటం, ఫోర్జరీ కంపెనీలు క్రియేట్ చేయటం, ఫోర్జరీ సంతకాలు క్రియేట్ చేయటం అనేది వెన్నతో పెట్టిన విద్య అనేది మనం గతంలో విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో చూస్తున్నాం. ఇప్పుడు ఇలానే ఫోర్జరీ సంతకాలు పెట్టించి ఆ సంతకాలు చూపించి గవర్నర్ గారికి ఇచ్చారా అనేటువంటి ఒక అనుమానం ప్రజల్లో కలుగుతూ ఉంది. గవర్నర్ గారు మీ దగ్గరికి వచ్చిన సంతకాలన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి.